వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. అయితే అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ మేము అలా చేయలేదు. వారి అభిప్రాయాలు విన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరి గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయం అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్న ప్రెస్ మీట్లో సూపర్ 6, సూపర్ 7 మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడడానికి కనీసం గంటకు పైనే పడుతుందని, ఈ మాత్రం అవకాశం ఇస్తే నిశితంగా సభలో చెప్పగలుగుతామన్నారు. లేదు ఇవ్వం, 2 నిమిషాలు ఇస్తామంటే ఇక మాట్లాడేది ఏముంటుందని నేతలతో అన్నారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే ఇంకేం మాట్లాడగలమన్నారు. అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలేనని, అందులో 3 పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని జగన్ అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీని గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుందని, అప్పుడు ప్రజల తరపున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు జగన్. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అందుకని మీడియా వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉందని, మండలిలో మనం ప్రజల తరపున గొంతు విప్పడానికి అవకాశం ఉందన్నారు. అయితే మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, పార్టీకి చెందిన మండలి సభ్యులు కూడా రాజకీయంగా బాగా ఎదగడానికి మంచి అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి అంటూ జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నది ఉందా లేదా అన్న సందేహం ప్రజలకు కలుగుతుందంటూ జగన్ నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదన్నారు. అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, ప్రతి చోట దోపిడీ జరుగుతుందన్నారు. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటుందని, నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారంటూ జగన్ సెటర్లు వేశారు.